గత 2 రోజుల క్రితం ఉల్లి మార్కెట్కి 2 రోజులు సెలవు ఉండడంతో ఈరోజు ఉల్లి కర్నూలు మార్కెట్కి భారీ ఎత్తున తరలి వచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుండి మార్కెట్లో ఉల్లి కొనుగోలు చేయకపోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్కి చేరుకోవడం జరిగింది. మార్కెట్లో మాత్రం ఉల్లి అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కర్నూలులో కొనుగోలు చేసినటువంటి ఉల్లి కుళ్ళిపోవడంతో డంప్ యార్డుకు తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నతాధికారులు ఏదైతే కుళ్ళిపోయినటువంటి ఉల్లిని డంప్ యార్డులకు తరలించడం జరిగింది. దాదాపు 100 టన్నుల కొద్దీ డంప్ యార్డులో తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఉల్లి మార్కెట్లో ఉన్నాం. ఉల్లి మార్కెట్లో మనం చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున ఉల్లి చేరుకోవడం జరిగింది. ఉల్లి రైతులు ఏదైతే కొనుగోలుదారులు ఉన్నారో ఉల్లిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉల్లి మార్కెట్కి పెద్ద ఎత్తున ఉల్లి పోటెత్తడంతో రైతులు తమకు ఏదైనా గిట్టుబాటు ధర కలుగుతుందేమో ఆశతో ఉన్నప్పటికీ ఇక్కడ దాదాపు 40 పైసలు 30 పైసలు 60 పైసలకి కొనుగోలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మార్కెట్లో మాత్రం అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంట్లో రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ 1200 రూపాయలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధరకి ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు 48 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇవి ఏవైతే ఉల్లికి సంబంధించిన ప్యాకెట్లు ఉన్నాయో ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లు కానీ రైతులు తీసుకొచ్చుకొని ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రతి ప్యాకెట్ మీద 40-50 రూపాయలు లాస్ అవుతున్నామనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే మార్కెట్లో ఉల్లిని కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉల్లికి భారీ ఎత్తున మార్కెట్కి పోటెత్తడము, మార్కెట్లో మాత్రం ఉల్లి ఎక్కువ రావడంతో ఇప్పటికే ఏదైతే మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. బయట చూస్తే 25 రూపాయలు కేజీ అమ్ముతున్న సందర్భం కనిపిస్తుంది. రైతులకు మాత్రం అతి తక్కువ ధర 40 పైసలకి 50 పైసలకి రూపాయికి కొనుగోలు చేస్తుండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తుంది. బయట రిటైల్లో మాత్రం 25 రూపాయలు 20 రూపాయలకి అమ్ముతున్న సందర్భం. అయితే దీంట్లో మాత్రం ఏజెంట్లు అదేవిధంగా వ్యాపారస్తులు మాత్రం బాగుపడుతున్నారు తప్ప రైతాంగం మాత్రం ఎక్కడ కూడా బాగుపడడం లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ప్రతి కూరలోకి ఉల్లి వినియోగిస్తుంటారు. ఉల్లి బయట చూస్తే మాత్రం సామాన్య కుటుంబాలు 20-25 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ రైతులకి నష్టము, అదేవిధంగా వినియోగదారులకి తీవ్ర నష్టం కలుగుతుందనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అతివృష్టి అనావృష్టి రెండు కూడా రైతులకి నష్టం కలిగిస్తుంది. సామాన్య ప్రజలు కానీ ఉల్లి మార్కెట్లో మాత్రం అతి తక్కువ ధరకి కొనుగోలు జరుగుతుంటే బయట మార్కెట్లో మాత్రం వినియోగదారులు 25 రూపాయలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉల్లి మాత్రం కంటతడి పెట్టిస్తున్న సందర్భం కల్పిస్తుంది. ఇక్కడ రైతులకు కంటతడి పెట్టిస్తుంటే సామాన్య ప్రజలకు కానీ 25 రూపాయలు కొనుగోలు చేయడంతో సామాన్య ప్రజలు కానీ కంటినీరు తెప్పిస్తున్న ఉల్లి కనిపిస్తూ ఉంది కర్నూలు జిల్లాలో. ఏదైతే రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయినటువంటి కర్నూలు మార్కెట్లో మాత్రం ఉల్లి అతి తక్కువ ధర కొనుగోలు చేయడము, ప్రభుత్వం మాత్రం 1200 రూపాయల కింటాకి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఆ 1200లోనే తమకి కమిషన్ తీసుకుంటున్నారనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, తీసుకొచ్చినటువంటి ఉల్లికి సరైన ధర వస్తుందా లేదా పూర్తి సమాచారం రైతుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు. అయితే కర్నూలు జిల్లాలో రైతులకు మాత్రం ఉల్లి పంట కన్నీటిని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉల్లి కర్నూలు జిల్లాలో లొల్లి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. 6 కాలాలు పండించినటువంటి రైతులకు ఉల్లి గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర విలువలాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. కర్నూలు మార్కెట్ అంటేనే ఉల్లికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మార్కెట్. ఈ మార్కెట్లో మాత్రం ఉల్లి కేవలం 40 పైసలు 60 పైసలకి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతాంగం మాత్రం తెచ్చినటువంటి ఉల్లికి వాహన ఛార్జీలు కానీ రావడం లేదు. తాము పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు లేక అప్పులు చేసుకుంటూ ఆత్మహత్యలే సరైనమనే విధంగా ఈరోజు ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉన్నాం. ఉల్లి రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు? మాది సిబిరాల మండలం పలుకుతోటి గ్రామం.
ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చినావు? 50 ప్యాకెట్లు తీసుకొచ్చినాను. ఎంత పోయింది రేట్? ఎంత పోయింది? 62 పైసలు. అంటే కేజీ 62 పైసలు పోయింది. అంటే కింటం ఎంత పోయినట్లా? 62 రూపాయలు. 62 రూపాయలు. మరి దీని నుండి మీకు గిట్టుబాటు అవుతుందా? పరిస్థితి ఎట్లుంది? రైతులు దాదాపు ఎకరాకు ₹1,00,000 పెట్టినామంటున్నారు పెట్టుబడి. ఎట్లా అనిపిస్తుంది ఇంత తక్కువ రేటు పోవడంతో? సార్ మాకు వచ్చిన షార్దీలకు కానీ అయితే లేవు సార్. అవి మామూలు నుండి పోవాలంటే కానీ 50 రూపాయలు షార్దీ పెట్టుకొని పోవాలా? ఆ షార్దీ కానీ వస్తావా సార్? అది ఎకరాకి మన సంచి ఎంత వేస్తాం సార్? బస్సు ఎంత పడుతుంది? మొత్తం దళారీలు తప్ప నుంచి వేరే రైతులు ఎవరు ముందు పడతలేరు. దీని నుండి మా నుండి కొన్ని పోయి దళారీలు ముందు పడుతున్నారు కానీ రైతులు ముందు పడతలేరు. అంతే సార్. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చినారు? ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు? ఎన్ని ఎకరాల్లో ఉల్లి వేశారు? మా సి బెలగలు సార్. మేము ఎకరా వేసినాము, 200 ప్యాకెట్లు వేసినాము. మాది 80 పైసలు పోయింది. అంటే 80 రూపాయలు కింటం పోయింది, 80 పైసలు కేజీ పోయినట్ట. అంటే ఎకరాకి పెట్టుబడి ఎంత పెట్టింటారు మీరు? ₹1,00,000 పెట్టినాము. ₹1,00,000 పెట్టినాము. ఇప్పుడు 80 పైసలు అంటే మన కింటం 80 రూపాయలు పోయినట్ట. అంటే ఇప్పుడు నువ్వు వేసిన పంట ఉల్లి తీసుకొచ్చినావు, దానికి గిట్టుబాటు అయ్యిందా లేకుంటే ఇంకా ఏమైనా అప్పులు అయినాయా? అప్పులు అయితే సార్ ఇక్కడ మామూలు ఆటో ఛార్జ్ మామూలు 1500 అడుగుతున్నాం దింపనికనే. అది దింపనికనే సరిపోతుంది కానీ మేము వచ్చిన ఛార్జీలు గిట్టించాలి మామ పెట్టుకుని పోవాలి అప్పులు చేసుకొని. ఇంకా అంతే. ఇక్కడ దళారీలే ముందు పడాల్సింది కానీ మాకైతే ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం 1200 ఇస్తామంటుంది. 1200 ఇస్తే గిట్టుబాటు అవుతుందా? ఎక్కడైతుంది సార్? ₹1,00,000 పడితే ఆడవుతుంది 1200 ఇస్తే ఏం గిట్టుబాటు అయితే కాదు సార్. గిట్టుబాటు అయితే ఏం కాదు సార్. ఇంకా మమ్మీలు ఏం చేయలేము. మరో రైతుని అడిగే ప్రయత్నం చేద్దామన్నా. ఎక్కడి నుండి వచ్చారు పెద్ద ఆయన? ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చినారు? ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంట వేశారు? శ్రీబెలగల నుంచి వచ్చినాం సార్. మేము ఒక ఎకరా వేసినాము, 70 ప్యాకెట్లు అయింది. ₹100 రాసినారు ఒక కింటానికి. అంటే అప్పుడు ఎంత ₹1 పడుతుంది కేజీకి. ఒక బస్తా వచ్చి మందు సంచులు ₹1,850. స్పేర్ చేయాలంటే ఒక ఎకరాకు 3000 కావాలా. 90 నుంచి 1,00,000 దాకా ఖర్చు వస్తుంది కూలీలకి పెట్టుబడులకి మొత్తము. మరి ఇప్పుడు నీకు రూపాయి కేజీ కొనుగోలు చేయడంతో ఇప్పుడు నువ్వు ఎంత అప్పు నీకు ఉండే అవకాశం ఉంది? ఈసారి మళ్ళీ పంట ఏమో భారీగా వచ్చింది, రేటు తక్కింది. మరి ఇప్పుడు ఇంత రేటు తక్కువ పోవడంతో మీకు ఆదాయం ఉందా లేకుంటే నష్టమే? ఏమన్నా పూర్తిగా నష్టం ఉందా? ఇంకేముంది సార్, ఇంకా ఎకరాకి 70 ప్యాకెట్లు అయితే 35 క్వింటాలు అవుతాయి. ₹100 పోతే 3500. ఆటో ఛార్జ్ ఇచ్చినాం బ్లోరోకి 3500 బెలగల నుంచి ఇటుకి రానీకే. ఇక్కడ దింపే కూలి 200 ఇచ్చినాము. ఆడ లోడింగ్ చేసిన వాళ్ళకి 200, 4000 ఖర్చు అయింది. 3500 బిల్లు వస్తుంది ఇప్పుడు. మొత్తం పైన 3500 గాను ఇంకా ఓన్లీ బ్లోరోకి మాత్రమే వచ్చింది. ఇంకా మరి ఒక ఇప్పుడు కోత కోసినందుకు మరొక 20,000 మూత మోసుకొని వాళ్ళం మేము. మరో రైతు ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ ఊరు నుండి వచ్చినారు? ఎన్ని తీసుకొచ్చిన ప్యాకెట్లు? నాది మెట్టిపల్లె, పేపలి మండలం, నంద్యాల డిస్టిక్ మాది. ఎకరా వేసింటే 70 ప్యాకెట్లు అయింది. ఈడ ₹200 రాసినారు. ఈడ దించినది ఎత్తినది కమిషన్ ఈడనే ఒక ప్యాకెట్కి ₹35 చొప్పున చెప్తున్నారు. ₹202 కిలో పడింది. ఎకరాకి 60-70 వేలు ఖర్చే వస్తుంది మనకి. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ రేటు గిట్టుబాటు ధర వేస్తూ ఉంటున్నారు. అది ఎప్పుడు వేస్తారో ఏం కథనో మనకైతే తెలియదు. ఈడ కోపినిగా ఎకరాకి 12,000 అడుగుతున్నారు లేబరు. ఇప్పుడు గిట్టుబాటు ధర ఎంత ఉంటే మీకు గిట్టుబాటు అవుతుంది? కింద ₹3,000 లేని గిట్టుబాటు ధర అయితే రైతుకి కాదు. ఈ లెక్కన వేసుకుంటే కూలీలు మందు మూటలు ఇప్పుడు డిఏపి వచ్చేసి ₹1,800. మనకేంది ఈరేజ్ ఇక్కడ 10-26 వచ్చేసి 1,800 చెప్తున్నారు. ఒక ఎకరాకి 2 మూటలు లేనిది సరిపోదు. మందు మూటలు ఏమో పెరిగింది కానీ ఈ ఉల్లిగడ్డల పంట చూస్తే కిలో ₹1-2 అంటే ఎంత వస్తుంది? ఒక రైతుకి ₹58 రాసినారు. అంటే ₹10 కిలో. ₹10 కిలో. ఈడ అతని చేతి నుండి వచ్చేసి లారీ బాడీగా దించేది కాకనే కమిషను ఈడ కాటా కూలి ₹70 వస్తుంది. అతను ₹12 ఇంకా ఈడే వసూలు చేయాలి. ఆడ ఎత్తకొచ్చినది కోచినది అవన్నీ తీసేసి పోను ఈడ ఊకే అమ్మ ఈ మార్కెట్ యార్డ్ వాళ్ళకే ఇంకా చేతి నుండి ₹12 డబ్బులు కట్టాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం 1200 ఇస్తుంది. ఈ 1200లోనే అమాలీలకి తర్వాత వీళ్ళు ఏజెంట్లు వాళ్ళంతా డబ్బులు వసూలు చేస్తున్నారా? 1200తోనే కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఆ ₹58 కమిషన్ వేయడంలే మార్కెట్ యార్డ్ వాళ్ళు. 1200తో కమిషన్ వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ₹58 పోయిన అతను 1200 కమిషన్ కట్టిపోల్సిందే. ఇక్కడ అతను అయితే పంపాడు, చేతి నుండి కట్టిపోల్సిందే 1200తో. ఆ 1200 వేస్తాడో వేయడో కూడా మనకైతే తెలియదు. మీ లెక్కని తెచ్చేలా రైతు
అదే రైతు పరిస్థితి. ఇది ఏదైతే కర్నూలు జిల్లాలో మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 2గా ఉన్నటువంటి ఉల్లిలో కర్నూలు రైతాంగం మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రతి ఎకరాకి ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాము, ₹1,00,000 ఈరోజు కేవలం 7,000 8,000 వస్తుంది. అది కూడా వాహన ఛార్జీలు, అదేవిధంగా ఏదైతే కూలీలు తీసుకొచ్చింటారో కూలీలు ఖర్చులే సరిపోతున్నాయి తప్ప గిట్టుబాటు ధర కల్పించడం లేదు. గిట్టుబాటు అయితే 3,000 నుండి 2,500 3,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఇచ్చే 1,200 కూడా తమకు సరైనటువంటి గిట్టుబాటు కాదు. అయితే రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కూడా ఏదైతే ఈ కొనుగోలు చేశారో ఈ కొనుగోలులో కూడా అమాలీలో ఖర్చులు, అదేవిధంగా ఏదైతే ఏజెంట్ల కమిషను దీంట్లోనే తీసుకోవడంతో తమకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కర్నూలు మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఏదైతే విస్తారంగా పండించేటువంటి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇకనైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే భవిష్యత్తులో మరింత ఉల్లిని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి ఉల్లికి గిట్టుబాటు ధర లేదు. కేవలం 40 పైసలు 50 పైసలు రూపాయల లోపలే కొనుగోలు చేస్తున్నారు. ఒక కింటం వచ్చేసి ₹100 ₹80 ₹50 కొనుగోలు చేయడంతో ఈరోజు పారవేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఇక్కడికి తీసుకురాకుండా పొలాల్లోనే వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉల్లికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ 10 టీవీ కర్నూలు జిల్లా ఉల్లి మార్కెట్ నుండి.